అధ్యక్ష శ్రీ కె శంకరయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వ శాఖలలో కీలకమైన శాఖ వ్యవసాయ శాఖ అధ్యక్ష. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు కూడా వ్యవసాయ శాఖనంతా నిర్లక్ష్యం చేసి భ్రష్టు పట్టించి రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా కూడా ప్రవర్తించిన ప్రభుత్వం గత ప్రభుత్వాల అధ్యక్ష. ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలో లేకముందు రైతులకు ఒక భరోసా, ఇలా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షులుగా, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం అప్పుడు ఎల్పీ నేతగా ఎన్నో పాదయాత్రలు చేపట్టి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికంతా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఇవాళ ఆ భరోసాను నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈరోజు ఈ వ్యవసాయ శాఖలో మరి ఎన్నో మార్పులు తేవడానికి కూడా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి ఇంకా ఈ వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి, ఎన్నో మార్పులు తేవాలనే ఒక ఉద్దేశంతోనే మనం చారిత్రాత్మకమైన ఒక రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మంచి అనుభవజ్ఞులు ఎక్స్ఎమ్మెల్యే కోదండరామరెడ్డి గారు ఈ యొక్క ఆయనకున్న అపారమైన అనుభవజ్ఞంతో ఎక్కడైతే రైతులకు మేలు జరుగుతుందో ఈ ప్రభుత్వం ద్వారా ఏమైతే పనులు చేయగలుగుతామో ఆ విధంగా పనిచేస్తున్నట్టు ఉంది అధ్యక్ష. ఇవాళ వ్యవసాయం ముఖ్య అధ్యక్ష. ఇప్పుడు రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది కాబట్టి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఇంకా కొన్ని విషయాలలో రైతుకు అనుబంధంగా ఉన్న పశు సంరక్షణ శాఖ ఉంది అధ్యక్ష. పశు సంరక్షణ గురించి ఇలా పాల ఉత్పత్తి కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష. ఈ పాల ఉత్పత్తిదారులకు వ్యవసాయానికి అనుబంధంగా ఉంటుంది కాబట్టి ఇలా విజయ డైరీ కూడా ఇలా విజయ డైరీ ఉత్పత్తిదారులకు కొంత ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. మరి దీంట్లో గత ప్రభుత్వం విజయ డైరీకి పోటీగా కొంత స్వార్థ రాజకీయ నాయకులు గత ప్రభుత్వంలో వాళ్ళ డైరీలను అభివృద్ధి చేసుకోవడానికి విజయ డైరీని పూరగా నిర్లక్ష్యానికి గురి చేశారు కాబట్టి ఇలా విజయ డైరీ అభివృద్ధి చెందితే రైతుకు కొంత లాభం అవుతుంది కాబట్టి విజయ డైరీ యొక్క ప్రోడక్ట్స్ను, విజయ డైరీ పాలను పూర్తిగా మన ప్రభుత్వం అన్ని సంస్థలలో ఈ విజయ డైరీనే విక్రయించే విధంగా చేస్తే కొంత రైతుకు లాభం అవుతుంది కాబట్టి ఈ రైతులకు కొంత మన ప్రభుత్వం వచ్చినాక ఇన్సెంటివ్ ఇచ్చిన తర్వాత కూడా రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈరోజు పశువులను పోషించాలంటే గత ప్రభుత్వం ఈ పశువుల అనిమల్ హస్బెండరీ కింద ఎలాంటి వెటనరీ డాక్టర్లు నియమించలేదు అధ్యక్ష. ఇవాళ కూడా వాస్తవాలు మరి ఈ వెటనరీ డాక్టర్ల యొక్క కొరత మాత్రం ఉంది, రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర మంత్రివర్యులకు తెలియజేస్తా ఉన్నాం, తప్పకుండా ఈ యొక్క అనిమల్ హస్బెండరీ శాఖను డాక్టర్ల కొరతను తీర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ రైతు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈరోజు రైతు ఆత్మహత్యలు ఆగడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా పోయినాయి. మరి మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఉంది, అది కూడా రైతులకు మరి ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రైతులకు ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఈ యంత్ర పరికరాలు కానీ సబ్సిడీల వల్ల
ఇంకా రైతులకు అందేయాల్సిన అవసరం ఉంది. గౌరవ సభ్యులందరూ మాట్లాడిరు. వాస్తవానికి సిసిఐ కొనుగోలులో కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇబ్బంది పెడతా ఉంది అధ్యక్ష. కొంతమంది రైతులు 8 క్వింటాలకే విక్రయించే విధంగా ఆంక్షలు ఉన్నాయి కాబట్టి అది అట్లా కాకుండా కొంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొంత సారవంతమైన భూమిలో రైతులకు ఎక్కువ కాటన్ పండిస్తూ ఉంటారు అధ్యక్ష. దాన్ని కొంత పెంచి అవకాశం ఇస్తే బాగుంటుంది కాబట్టి అది వ్యవసాయ శాఖ మంత్రి దృష్టి కూడా తేవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా భవిష్యత్తులో రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఈ మన ప్రాంతంలో ఉద్యానవనాలు కూడా ఏర్పాటు చేస్తామంటా ఉన్నారు. ఆ ఉద్యానవనాలు కూడా అభివృద్ధి చేయడానికి ఈ యొక్క రైతు కమిషన్ చర్యలు తీసుకోవాలి, వ్యవసాయ శాఖ కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇలా రైతు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు అధ్యక్ష. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ఈ విధంగానే పనిచేస్తే రైతుల యొక్క మేలు కోరే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ప్రజలు, వ్యవసాయ రైతులు కూడా అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు.